చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్లోని పలు ఏరియాల్లో వర్షం దంచి కొడుతోంది. ఉరుములు మెరుపులు లేకుండా ఒక్కసారిగా వర్షం పడుతోంది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, చందానగర్, మియాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, లక్డీ కపూల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వీటితో పాటు సికింద్రాబాద్, మలక్పేట, దిల్సుఖ్ నగర్, చంపాపేట్, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతోంది. ఇక ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఏరియాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా పల్లిలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తుంది. కొండపోత వర్షానికి రోడ్లు పూర్తిగా వరద నీటితో నిండిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శేర్లింగంపల్లి జోనల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న సుదర్శన్ నగర్ కాలనీ రోడ్డు పూర్తిగా వరద నీటితో నిండి చెరువును తలపించేలా మారింది. దీంతో అటువైపుగా వెళ్తున్న 2 వాహనాలు నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాల్ని మనకు కనిపిస్తున్నాయి. అయితే చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డు పూర్తిగా వరద నీటితో నిండిపోతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతో పాటు ఈ జిల్లాల్లో చిరుజల్లు నుంచి మోస్తారు వర్షాలు పడతాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.